ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు తిప్పనబోయిన రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇసుక లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంపై ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రామకృష్ణ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐతో మాట్లాడిన లక్ష్మణ్ బాబు ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని కోరారు. మా ఏటునారం మండలం తరఫున వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు నిన్న జరిగిన యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వాన్ని, ఇక్కడున్న జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని, ఏటునాగరం పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తాను. మీకు మేజర్ పనులు ఏమున్నాయి? ఇప్పుడు ఒకప్పుడు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్నప్పుడు అడవులలో డ్యూటీలు ఉండే, అప్పుడు అక్కడ పోవాల్సి వస్తుండే, ఏమైనా జరిగినా అప్పుడు మనం అనుకోవచ్చు. ఇప్పుడు మేజర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? మినిమం టు మినిమం ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఈ పోలీసులు ఉన్నారంటే చాలా బాధాకరం. నిండు ప్రాణం ఒక ఉద్యమకారుడు పిట్ట రాలిపోయినట్టు రాలిపోయింది నేను రాత్రి. ఎంతో బాధాకరం. మీరు ఏం చేస్తాను? పోలీస్ యంత్రాంగాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు రాత్రిపూట వెహికల్స్ని ఎందుకు మీరు పోనిస్తున్నారు? లోడింగ్ ఎప్పటి వరకు చేయాలి? ఇసుక లోడింగ్ ఎప్పటి వరకు? 6 గంటల తర్వాతనైతే బండ్లు బయటికి వెళ్ళొద్దు కదా. ఇది ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు జరిగింది. ఎక్కడ ఉన్నది నియంత్రణ? ఎక్కడ ఉన్నది? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న మంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు రివ్యూ పెట్టరా? అసలు ఏం జరుగుతుంది? ఎన్ని గంటల వరకు వారీలు నడుస్తుంది? ఎన్ని గంటలకు ఈ రాత్రిపూట ఎందుకు బండ్లు ట్రావెల్ చేస్తుంది? 6 గంటల తర్వాత మొత్తం బంద్ కావాలి. చీకటి పడ్డ తర్వాత ఒకటి కూడా నడవద్దు. అటు అడవిలో కూడా ఫారెస్ట్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు పాటిస్తలేదు? ఎంత కష్టం! ఎన్ని గంటలు, ఎన్ని ప్రాణాలు పోతుంది? మొన్న ఇది దాదాపు 4వ ఇన్సిడెంట్ చెన్నవేంపల్లి గ్రామంలో. నేను ఈరోజు మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, రివ్యూ పెట్టండి, ఒక మీటింగ్ పెట్టండి, అన్ని పార్టీలను పిలవండి, దీన్ని నియంత్రణ పెట్టాలి. అండ్ ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరు బ్యారికేటింగ్ చేస్తలేరు? ఎందుకు మీరు కావాలంటే మేమందరం కూడా సహకరిస్తాం. ఎవరన్నా పోలీసు వాళ్ళ దగ్గర ఫండ్స్ లేకపోతే ఎవరైనా దాతలు ఉంటారు, వాళ్ళందరి దాతలతోటి మీరు మినిమం ఒక్కొక్క గ్రామంలో ఒక 3 బ్యారికేడ్స్ పెట్టాలి. పెట్టి ఈ వెహికల్స్ని మీరు నియంత్రణ చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. దాంతోపాటు ఇక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉన్నదో తాడువాయి వరకు మినిమం స్పీడ్ లిమిట్ పాటించాలి. ఈవెన్ అభయారణ్యంలో కూడా వన్యప్రాణులు కూడా ఇబ్బంది జరుగుతున్నది. దాన్ని కూడా నిజంగా ఇక్కడున్న యంత్రాంగం ఏమి పట్టించుకోవడం లేదు. దాంతోపాటు ఇన్ని ప్రాణాలు కోల్పోతుంటే కూడా ఏ ఒక్క చర్య తీసుకోలేదు అని చెప్పి ఇక్కడ జిల్లా యంత్రాంగాన్ని నేను నిజంగా వాళ్ళ చర్యలని వాళ్ళు ఏ చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఒక ఉద్యమకారుడు ప్రాణం కోల్పోయినాకనైనా ఈ ప్రభుత్వం కన్ను విప్పు అవుతుందని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా మేము మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి, రేపే పెట్టండి. ఎందుకు 6 గంటల తర్వాత క్వారీలలో లోడింగ్ జరుగుతున్నది? ఎందుకు ఈ రాత్రిపూట ఇవన్నీ బండ్లు ట్రావెల్ చేస్తున్నాయి? చీకటి పడక ముందు అభయారణ్యం దాటి వెళ్ళిపోవాలి, ఒక బండి అయినా ఉండద్దు ఇక్కడ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారిగిన ఏ క్వారీనైనా 6 గంటల తర్వాత లోడింగ్ చేస్తే మేమే మొత్తం వెళ్ళి బంద్ చేస్తాం క్వారీలు అని చెప్పి మీకు గట్టిగా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ కుటుంబానికి జరిగిన ఏదైతే నష్టం ఉన్నదో ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. మళ్ళీ నేను మంత్రి గారికి వారికి వినపడేటట్టు చెప్తున్నా, ఎస్పీ గారికి వినపడేటట్టు చెప్తున్నా, కలెక్టర్ గారికి వినపడేటట్టు చెప్తున్నా. దయచేసి మీటింగ్ పెట్టండి, ప్రతిపక్ష నాయకులను మమ్మల్ని కూడా పిలవండి, అవసరం అయితే మేము కూడా వస్తాం, సజెషన్స్ ఇస్తాం. ఈ జిల్లా బాగుపడాలి, జిల్లాలో ఉన్న ప్రజలు సేఫ్గా ఉండాలి, వాళ్ళ ప్రాణాల సేఫ్గా ఉండాలి. ఇప్పుడు నేల కొరిగిండు ఉద్యమకారుడు రామకృష్ణ, వాళ్ళ కుటుంబం సంగతి ఏంది? ఇప్పుడు ఆయన వాళ్ళ 2 పిల్లలు పెళ్లి కాలే, సెటిల్ కాలే, వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఆమె రోదన చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి.
ఏమీ లేదు. ఆయనకు ఒక చిరు దుకాణం పెట్టి నడుపుకునే వ్యక్తి. ఆయన కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వము బాధ్యత తీసుకొని అందులో ఎవరికన్నా ఒకరికి ఒక ఉద్యోగం ఇప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి కూడా కారణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు 6 గంటల తర్వాత వెహికల్ నడవద్దు. ఎందుకు నడుస్తున్నాయి? ఎక్కడిదక్కడ ఆపాలి, మళ్ళీ పొద్దున్న నడవాలి. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని కింద నేను దీన్ని భావించి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. ఆ కుటుంబానికి కాంపన్సేషన్తో పాటు వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది ఎక్కువ మాట్లాడి రాజకీయం తెలుసుకోలేదు, నేను చేయదలుచుకోలేదు. దీన్ని ఇదేదో ప్రభుత్వ హత్యలు ఇట్లాంటి వర్డ్స్ నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం కాదు ఇక్కడ. నిండు ప్రాణం ఉద్యమకారుడు చనిపోయింది కాబట్టి ప్రభుత్వం దీని మీద సానుకూలంగా స్పందించాలి అని చెప్పి కోరుతూ, మంత్రి గారు బాధ్యత తీసుకోవాలి, రివ్యూలు పెట్టాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ.